ఆ మర్రి చెట్టు దగ్గర ఇప్పటికీ ఎవరూ ఎందుకు వెళ్లరో తెలుసా? ఎందుకంటే ఆ ఊరు వదిలిపోలేదు. ఆ ఊరే అక్కడే ఉండి. నా పేరు రంగప్ప. నాకిప్పుడైతే 84 సంవత్సరాలు. పెద్దమ్మ ఊరు నుంచి బయటపడ్డ చివరి మనిషిని నేను. ఒకప్పుడు ఆ ఊరు సాధారణంగానే ఉండేది. పొలాలు, పశువులు, సాయంత్రం వేళ్ల నవ్వుల శబ్దాలు. కానీ ఒక సంవత్సరం అన్నీ మారిపోయాయి. ప్రతి అమావాస్య రాత్రి అన్ని కుక్కలు ఒకేసారి అరవడం మొదలెట్టాయి. అరవడం కాదు, మంత్రం చదువుతున్నట్టు. ఇళ్ల ముందు బూడిద పడేది. పిల్లలు పుట్టకముందే చనిపోయిన వాళ్ల పేర్లు పలికేవారు. మేము భయమే అనుకున్నాం, కానీ అది శాపం. అక్కడ ఒక ఆడమనిషి ఉండేది. మేము ఆమెని ముట్ట అవ్వ అని పిలిచేవాళ్లం. శ్మశానానికి దగ్గరగా ఉండేది. వయస్సు పెరగదు, నిద్రపడదు. ఒక రాత్రి నేను ఆమెని వెంబడించాను. అప్పుడు నిజం కనిపించింది. ఆ మర్రి చెట్టు కింద గ్రామస్తులు వలయంగా నిలబడి ఉన్నారు. వాళ్ల కళ్ళు తెల్లగా, నోరు కదులుతుంది, కానీ శబ్దం లేదు. మధ్యలో మనిషి తల ఎముక, దానిలో రక్తం, బియ్యం, మంత్రాలు తలకిందులుగా చదువుతున్నారు. అప్పుడు ముట్ట అవ్వ నన్ను చూసింది, నవ్వింది. ఆ రాత్రి ఆ ఊరు శ్వాస ఆపేసింది. పశువులు చనిపోయాయి. నాళ్లు కోసినట్టు నాలుకలు లేవు. బావులు నల్లగా మారాయి. మనుషులు మంటల్లోకి నడుచుకుంటూ వెళ్లారు, నవ్వుతూ. ఉదయమయ్యేసరికి 47 కనిపించలేదు. శవాలు లేవు. కానీ ఇళ్ల గోడల మీద మనుషుల నీడలు మాత్రమే కాలిపోయి ఉన్నాయి. నేను పారిపోయాను. వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజుకి అమావాస్య రాత్రి ఆ దారి వెళ్ళితే మీ పేరే పిలిచే ఒక ముసలి ఆడగొంతు వినిపిస్తుంది. మీ అమ్మ గొంతులానే ఉంటుంది. ఆ శబ్దానికి జవాబిస్తే మీరు కూడా పెద్దమ్మ ఊరులో భాగమే.